నమస్కారం స్నేహితులారా, మీకు తెలుసా శివుడు ఎలా మక్కీశ్వరంలో బందీ అయ్యాడని? ఇప్పుడు తెలుసుకుందాం. స్టోరీలోకి వెళితే, అప్పటి భూమి ఈ రోజులా లేదు. త్రేతాయుగంలో ధర్మం ఆకాశంలో సూర్యుడిలా వెలిగిపోయేది. ఈ యుగం ఒక బంగారు యుగం. ఎక్కడా అధర్మం లేదు. మానవులు దేవతలతో సమానంగా జీవించేవారు. భూమి అంతా ఒకే సంస్కృతితో, ఒకే ఆధ్యాత్మికతతో అలుముకొని ఉండేది. ఎవరూ ఒకరిని ద్వేషించేవారు కాదు. అందరూ ఒకే దేవుడి సంతానం. అరేబియా భూమి ఇప్పటి ఎడారి కాదు. అక్కడ పచ్చని తోటలు ఓయల్లాడేవి. నదులు గలగలమని పాడుతో పరిగెత్తేవి. ప్రకృతి ఒక దివ్య స్వర్గంలా ఉండేది. పక్షులు గానాలు చేసేవి. పువ్వు వికసించేవి. మానవులు సామరస్యంగా జీవించేవారు. ఆ పవిత్ర భూమి మధ్యలో ఒక అద్భుతమైన ఆలయం, మక్కేశ్వర మహాదేవగుడి. అవును, ఈరోజు మిలియన్ల మంది తీర్థయాత్రికులు వెళ్లే మెక్కా అదే. కాని దాని నిజమైన పేరు మక్కేశ్వరం, అంటే మోక్షమిచ్చే ఈశ్వరుడు. సృష్టి ఆరంభంలో శివుడు ఈ స్థలాన్ని ఎన్నుకున్నాడు. అక్కడొక స్వయంభూ శివలింగాన్ని స్థాపించాడు. ఆ లింగం తెల్లని పాలరాయిలా ఉండేది. స్వయంగా కాంతిని వెదజల్లేది. రాత్రివేళల్లో ఆకాశంలో చంద్రుడు భూమిపైకి దిగి వచ్చినట్టు ఆ దివ్యకాంతితో మక్కేశ్వరం మొత్తం మెరిసిపోయేది. ఉదయం సూర్యకిరణాలు ఆ లింగంపై పడేవి. అప్పుడు మహాకాళేశ్వరుడు తన తేజస్సుతో విశ్వాన్ని ఆశీర్వదించినట్టు అనిపించేది. ఈ ఆలయం ప్రసిద్ధి 3 లోకాల్లో వ్యాపించింది. మనుషులే కాదు, దేవతలు, గంధర్వులు, కిన్నెరులు కూడా దర్శనానికి వచ్చేవారు. ఇంద్రుడు నిర్ణయాలు తీసుకునే ముందు ఇక్కడ ప్రార్థన చేసేవాడు. బ్రహ్మదేవుడు సృష్టి గురించి సందేహాలు వచ్చినప్పుడు శివుణ్ణి అడిగేవాడు. మాతా పార్వతీ ప్రతి పౌర్ణమి రాత్రి ఇక్కడికి వచ్చేది. ఆమె వెండి వస్త్రాలు ధరించి, నుదుటిపై చందనం, రుద్రాక్షమాలతో శివుడు చుట్టూ ప్రదక్షిణలు చేసేది. ఆలయం దివ్య సంగీతంతో నిండిపోయేది. ఆ దృశ్యం ఒక అద్భుతం. పార్వతీ అడుగుల శబ్దం మక్కేశ్వరంలో మార్మోగేది. ఆమె ప్రదక్షిణలు చేస్తుండగా దేవతలు ఆశీర్వాదాలు కురిపించేవారు. అప్పటి అరేబియావాసులు శివభక్తులు. వారి భాషలో సంస్కృతం మిళితమయుండేది. వారు అల్లం అనేవారు. అది అలక్ష్యం నుండి వచ్చింది, అంటే కనిపించని దేవుడు. రోజుకు 5 సార్లు పూజలు చేసేవారు. తెల్లవారుఝామున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్ధరాత్రి. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. స్త్రీలు నుదుటిపై బొట్టు పెట్టుకునేవారు. మెడలో రుద్రాక్షాలు ధరించేవారు. పురుషులు జడలు పెట్టుకుని బూడిద రాసుకునేవారు. ప్రతిరోజూ మక్కేశ్వర మహాదేవుడి దర్శనం. ఆహా, ఎంత అందమైన కాలం! ధర్మం, అర్థం, కామం, మోక్షం సమతుల్యంగా ఉండేవి. ధర్మం పేరుతో గొడవలు లేవు. అందరూ ఒకే దేవుణ్ణి ఆరాధించేవారు. శివుడు సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు. ఆలయంలో పూజలు, భజనలు, ధ్యానాలు నిరంతరం జరిగేవి. దేవతలు ఇక్కడికి వచ్చి శివుడి ఆశీస్సులు తీసుకునేవారు. ఇంద్రుడు తన రాజ్య విషయాలు చర్చించేవాడు. బ్రహ్మదేవుడు సృష్టి సందేహాలు అడిగేవాడు. పార్వతి రాక ఒక ఉత్సవం. ఆమె నృత్యం, ప్రదక్షిణలు ఆలయాన్ని దివ్యంగా మార్చేవి. అరేబియా ప్రజలు శివభక్తిలో మునిగి ఉండేవారు. వారి జీవితం ఒక యోగ సాధనలా ఉండేది. కాని కాలం ఆగదు. ద్వాపరయుగం ముగిసింది. ధర్మం సూర్యుడిలా అస్తమించసాగింది. కలియుగ నీడ భూమిపై పడింది. మనుషుల హృదయాల్లో అజ్ఞానం చీకటి నిండింది. మక్కేశ్వరంలో కూడా మార్పులు మొదలయ్యాయి. శివుణ్ణి ప్రేమతో పూజించినవారు సంస్కారాల నిజమైన అర్థాన్ని మరచిపోయారు. వారు బాహ్యక్రియల్లో మునిగిపోయారు. అప్పుడు వచ్చింది ఆ నల్లని రాత్రి. కలియుగ ప్రభావంతో కొందరి మనసుల్లో వక్ర ఆలోచన. ఆ దివ్య శివలింగాన్ని దాచేస్తే దాని శక్తి తమదే అవుతుందని. ఓ మానవ మూర్ఖత్వం! మహాకాళేశ్వరుణ్ణి బందీ చెయ్యగలరా? శివుడు సర్వవ్యాపి అని మరిచిపోయారు. ఆ రాత్రి కథ. అమావాస్య నల్లని రాత్రి. నక్షత్రాలు దాక్కున్నాయి. గాలి యాగిపోయింది. ప్రకృతి ఊపిరి బిగబట్టింది. ఆలయంలో శివలింగం దివ్యంగా మెరిసిపోయింది. కానీ ఒక్క భక్తుడు రాలేదు. స్వార్థపరులు కుట్ర చేశారు. చీకటిలో ఆలయంలోకి దొంగలా ప్రవేశించారు. పెద్ద రాళ్లతో శివలింగం చుట్టూ నల్లని గోడ కట్టారు. మొదటి రాయి పెట్టగానే భూమి వణికింది. రెండో రాయి ఆకాశంలో మేఘాలు ఉరిమాయి. మూడో రాయి దేవతల కన్నీళ్లు వర్షమయ్యాయి. కాని అజ్ఞానులు అర్థం చేసుకోలేదు.
చివరికి లింగాన్ని దాచేశారు. ఆకాశం నుండి దివ్య శబ్దం, మూర్ఖులారా, మీరు చేసిన దానికి ఫలితం భరించాలి. నేను వెళ్లడం లేదు, మీరే దూరమయ్యారు అని మక్కేశ్వరం గడగడలాడింది. ఆ రాత్రి బాధ. శివుణ్ణి భక్తులే బందీ చేశారు. మహాదేవుడి కన్నీళ్లు రాలాయి, రాళ్ళు నల్లగా మారాయి. ఆ నల్లరాయి ఇప్పటికీ అక్కడ ఉంది. హజర్ అల్ అస్వద్. శివుడి హృదయంలో కరుణ నిండి ఉంది. ఇది కలియుగ ప్రభావమని తెలుసు, శాపమివ్వలేదు. వీళ్ళు అనాథలవుతారు అని ఆలోచించి అక్కడే ఉండాలని నిర్ణయించాడు. పార్వతి బాధ. నాథా, మీ భక్తుల్ని మిమ్మల్ని బందీ ఎందుకు చేశారు? శివుడు, గౌరీ, కలియుగ ప్రభావం. నేను వేచి ఉంటాను. పార్వతి, ఇంక దర్శనం ఎలా? శివుడు గుప్తంగా, స్వచ్ఛహృదయంతో స్మరిస్తే ప్రత్యక్షమవుతాను. కలియుగం, మరచిపోయిన సత్యం మరియు భవిష్యత్తు. కాలం గడిచిపోయింది. లింగాన్ని దాచినవారు మరణించారు. తరాలు సత్యాన్ని మర్చిపోయాయి. మక్కేశ్వరం మక్కా అయ్యింది. సంస్కృతం మరచిపోయి కొత్త భాష పుట్టింది. కాని కొన్ని సంప్రదాయాలున్నాయి. ప్రదక్షిణలు, 7 చుట్లు, తెల్ల వస్త్రాలు, రాయిని తాకడం శాంతి ఇస్తుంది. గురునానక్ మెక్కా వెళ్లి సత్యాన్ని గుర్తించాడు. కాళ్లు చాపి దేవుడు అన్ని దిక్కుల్లో ఉన్నాడు అని చూపాడు. విజ్ఞానులు రాయిని పరిశీలించి అది భూమిది కాదని చెప్పారు. దివ్యశక్తి ఉంది. ఒకరోజు సత్యం బయటపడుతుంది. శివుడు ప్రత్యక్షమవుతాడు. అన్ని మతాలు ఏకమవుతాయి. శివుడు, నా సంతానమా, నేను మీకోసమే ఉన్నాను, ప్రేమతో ఉండండి. ఈ కథ దేవుణ్ణి బందీ చెయ్యలేమని చెబుతోంది. శివుడు సర్వవ్యాపి, అన్ని మతాలకు చెందినవాడు. ఈరోజు ఆయన మీ హృదయంలో ఉన్నాడు. హరహర మహాదేవ్. ఓం నమఃశివాయ. స్నేహితులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.